టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ఘనతల పుస్తకంలో మరోటి వచ్చి చేరింది. అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 19,000 పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలుకొట్టాడు. ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరుగుతున్న 4వ టెస్టు తొలి ఇన్నింగ్స్లో విరాట్ 23 పరుగులు చేశాడు. దీంతో అతడు 19,000 పరుగులు మైలురాయిని అధిగమించాడు. కేవలం 399 ఇన్నింగ్స్లోనే ఈ ఘనత సాధించడం ప్రత్యేకం. అంతకుముందు సచిన్ టెండూల్కర్ 432 ఇన్నింగ్స్లో 19,000 పరుగులు చేశాడు. వెస్టిండీస్ దిగ్గజం బ్రెయిన్ లారా 433, ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాయింటింగ్ 444, దక్షిణాఫ్రికా ఆటగాడు స్కలీస్ 458 టాప్ 5లో ఉన్నారు. అప్రతిహతంగా పరుగులు చేస్తున్నాడు. శతకాలతో చెలరేగుతున్నాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇలా కఠిన ప్రత్యర్థులపై వారి సొంత గడ్డలోనే శతకాలు సాధిస్తున్నాడు. ఈ తరంలో అత్యుత్తమ బ్యాట్స్మెన్గా కీర్తి పెంచుకుంటున్నాడు. గత ఏడాది విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో ఏకంగా 2,735 పరుగులు చేశాడు. అందులో 11 శతకాలు ఉన్నాయి. ఫార్మాట్తో సంబంధం లేకుండా, బౌలర్ ఎవరన్నది చూడకుండా అత్యుత్తమ టెక్నిక్తో టన్నుల కొద్దీ విరాట్ పరుగులు చేస్తున్నాడు. అత్యంత వేగంగా 18,000 పరుగులు చేసిన ఘనత అతడి పేరుతోనే ఉంది. 382 ఇన్నింగ్స్లో గతేడాది సెప్టెంబర్లో ఈ రికార్డు సాధించాడు. చూడబోతుంటే సచిన్ రికార్డులన్నీ విరాట్ బద్దలు కొట్టేలా ఉన్నాడని క్రికెట్ పండితులు విశ్లేషిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.